సినీ నటుడు అలీ త్వరలో వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటో వైరల్ నేపథ్యంలోనే అలీ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారన్న ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే అలీ గతంలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేశారు. పార్టీకి 2 ఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్టీలో పదవులు వస్తాయని ఆశించారు, కానీ ఆయనకు అనుకున్న పదవులు దక్కలేదు. మొదట్లో 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించారు, కానీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి అలీకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ వస్తుందని అంచనా వేశారు. కానీ ఆ 2 పదవులు కూడా అలీకి దక్కలేదు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం అలీకి ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారు పదవిని ఇచ్చింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూడా అలీకి ఏదో నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అలీ కూడా ఆశించినట్టు తెలుస్తోంది. కానీ ఆ ఎన్నికల్లో కూడా టికెట్ దక్కలేదు. టికెట్ దక్కకపోయినప్పటికీ అలీ మాత్రం 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాదిరిగానే అలీ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నారు, యాక్టివ్గా లేరు. ఇప్పుడు ఉన్నట్టుండి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అలీ వల్లభనేని వంశీని కలిశారు? మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి, వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ కావడానికి వల్లభనేని వంశీతో భేటీ అయ్యారా, లేదా వ్యక్తిగతంగా భేటీ అయ్యారా, లేదంటే వంశీకి సినిమా నేపథ్యం ఉంది కాబట్టి, సినిమా నిర్మాతగా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఏమైనా భేటీ అయ్యారన్న ఒక చర్చ కూడా ఉంది. మరోవైపు వల్లభనేని వంశీ ఇటీవల సుదీర్ఘకాలం జైల్లో ఉండి రిమాండ్ ఖైదీగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అలీ కలిశారా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ అలీ ఎందుకు కలిసినప్పటికీ వల్లభనేని వంశీని, వీరిద్దరి మధ్య రాజకీయ ప్రాధాన్యం ఉంది, వీరిద్దరు భేటీ వెనుక రాజకీయ కారణం ఉందని ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే అలీ లాంటి నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీకి అవసరమని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, అదే సందర్భంలో మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వర్గాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలోకి రావడం ద్వారా, పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం ద్వారా పార్టీకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది మైనారిటీ వర్గం నుంచి అని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ అలీ పార్టీలోకి తిరిగి వస్తారా, వచ్చిన పార్టీలో యాక్టివ్గా ఉంటారా, యాక్టివ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయగలుగుతారా, మైనార్టీలను వైఎస్ఆర్సీపీ వైపు తిప్పగలుగుతారా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అలీ నేపథ్యం చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ కోసం ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు, అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీని ధీటుగా విమర్శించలేరు. ఎందుకంటే ఆయనకున్నటువంటి సినిమా నేపథ్యం కావచ్చు, ఆయనకున్నటువంటి వ్యక్తిగత నేపథ్యం కావచ్చు, ఈ కారణాల ఫలితంగా ఆయన తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కోలేరు అన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే అలీ వైఎస్ఆర్సీపీలోకి రావడం ద్వారా మైనార్టీల్లో కొంత వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందన్న ఒక చర్చ కూడా ఉంది. అలీ భేటీ వెనుక కారణం ఏంటి? వల్లభనేని వంశీమోహన్తో పార్టీలోకి రావడానికి భేటీ అయ్యారా, లేదా వ్యక్తిగతంగా భేటీ అయ్యారా, లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వల్లభనేని వంశీతో అలీ భేటీ అయినటువంటి ఫోటో వైరల్ గా మారినటువంటి సందర్భం.